తెలుసా నేను ఇక్కడనే కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ అయితే ఫస్ట్ నా జీవితం ఎట్లున్నా అంటే చాలా నీచంగా ఉండే. అసలు ఎవరికి చెప్పుకోని విధంగా, ఎవరికైనా చెప్తే కూడా అసలు నీచంగా చూసేవాళ్ళు తమ్ముడు. ఎట్లా అంటే అరే వాని గురించి మాకు ఆల్రెడీ తెలుసు, వాడు ఎంత నీచంగా జీవిస్తున్నాడో మాకు తెలుసు, అసలు వాని గురించి చెప్పని అవసరం లేదు. అరే నిఖిల్ గాడు అంటే అరే వాడు చెత్త, పరమ చెత్తరా అని చెప్పేసి ఇక్కడ సార్ వాళ్ళు కూడా చాలామంది అన్నారు చాలా రకాలుగా. మా ఊర్లో కూడా చాలామంది అట్లానే అంటూ ఉంటారు మొత్తం. అరే వాని గురించి మాకు తెలియందా, వాడు చిన్నప్పటి నుండి చూస్తున్నాము, వాడు అసలు మొత్తం గలీజ్ ఆడంటుండే మొత్తం. కొంతమంది తెలియదు, కాకపోతే మా కాలనీ సైడ్ ఉంటారు కదా, చాలా నీచమైన పేరు ఉండే తమ్ముడు నాకైతే. ఇప్పుడు ఆ నీచమైన పేరు ఎట్లా వచ్చిందంటే, నేను సిగరెట్ తాగేవాడిని, అసలు మందు తాగేవాడిని, చేయకూడని పాపాలు ఏవేవైతే చేస్తారో యవనస్తులు, లోకానుసారంగా జీవించేవాళ్ళు, అవన్నీ పాపాలు చేశాను తమ్ముడు నేను. ఈ పాపం చేయలేదు అని చెప్పలేను తమ్ముడు నేను. అసలు అన్ని పాపాలు నా హృదయంలో, అసలు అన్నీ ఏవేవైతే ఆలోచించకూడదో అన్నీ ఆలోచించాను, ఏవేవైతే చూడకూడదో చూశాను, ఏవేవైతే చేయకూడదో అన్నీ చేశాను తమ్ముడు. అయినప్పటికీ నేను 10th వరకు మా ఊర్లోనే చేసిన. తర్వాత నాకు ఎక్కడ సీట్ రాకపోయేసరికి ఇక్కడ హరిసార్ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ సీట్ ఉంది, ఇక్కడ వస్తారా అని చెప్పేసి అడిగితే రావాలని లేకుండే ఫస్ట్ నాకు. అక్కడ సింగూరు వెళ్తే మంచిగా స్పోర్ట్స్ పరంగా ఎదగచ్చు కదా అనుకున్నా. బట్ ఇక్కడ హత్నూరకు రావడానికి అసలు ఇష్టం లేకుండే ఫస్ట్ నాకు. పర్లేదులే దగ్గరనే అవుతుంది కదా మాకు కూడా అని చెప్పేసి, మాది ఇక్కడ గడిపెద్దాపూర్ జోగిపేట దగ్గర, మాకు కూడా దగ్గరనే అవుతుంది కదా, అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటే కూడా ఇంటికి రావచ్చులే అనుకున్నా. అయితే ఇక్కడ ఈ హాస్టల్ గురించి ఏం చెప్పారంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, కొంచెం బెటరే, కాకపోతే అక్కడికి పోతే చాలామంది చెడిపోతారు, మంచిగా ఉన్నా కానీ అసలు వాళ్ళు గలీజ్గా తయారవుతారని చెప్పారు అన్నవాళ్ళు. అంటే ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి మా ఊర్లో, వాళ్ళందరూ చెప్పారు అన్నమాట. అసలు పరమ చెత్త హాస్టల్ అని చెప్పారు ఫస్ట్. కొందరేమో ఇక్కడ మంచిగా చదువుకొని మంచిగా పైకి వచ్చిన ఉంటారు కదా, చాలా మంచి హాస్టల్ స్టడీ పర్పస్లో అయితే అని చెప్పారు. అయితే తర్వాత నేను ఇక్కడ హాస్టల్కి వచ్చిన తర్వాత అరే కొందరు ఇట్లా చెప్తారు, కొందరు అట్లా చెప్తారు అని చెప్పేసి ఏదో ఇష్టం లేకున్నా కానీ ఇక్కడికి వచ్చిన. లాస్ట్కి వస్తే ఇక్కడ నా ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు మొత్తం చాలామంది ఫ్రెండ్స్ కలిసారు. తెలుసుగా ఇప్పుడు హాస్టల్లో ఎవరో ఎట్లా చేస్తారో తెలుసుగా మీకు కూడా. ఇక అట్లనే ఫ్రెండ్స్ కావడం వల్ల నేను కూడా వాళ్ళతో కొనసాగించిన, అక్కడ ఊర్లో కొనసాగించినవన్నీ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో కూడా కొనసాగించిన. లాస్ట్కి వస్తే నాకు అభిలాష్ అన్న పరిచయం అయ్యాడు, మన సీనియర్ తెలుసు అనుకుంటా. అభిలాష్ అన్న పరిచయం అయ్యి చెప్పిండు, అంటే ఎట్లా అంటే నేను కూడా ఒక క్రైస్తవునే అనుకునేవాడిని ఫస్ట్, నిజమైన క్రైస్తవునే కదా నేను అనుకుంటుంటే. ఎట్లా అంటే చిన్నప్పటి నుండి కూడా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుండే, సండే కాదు మరి, జనవరి 1కో లేకపోతే క్రిస్మస్కో ఎప్పుడన్నా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నప్పుడు, అప్పుడు నాకు ఎప్పుడన్నా మళ్ళీ మధ్యలో వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తుండే, ఏమన్నా సెలబ్రేషన్స్ చర్చిలో మీ యూత్ మీటింగ్స్ అని ఇట్లా ఉంటే వెళ్తుంటే. అయితే నేను కూడా క్రైస్తవునే కదా అని అనుకుంటుండే. బట్ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది, ఇక్కడ అన్న కూడా అడిగితే అయితే ప్రేయర్ పెడుతురని చెప్తే, అవునా అన్న మేము కూడా వెళ్తామన్న చర్చికి అంటే ఇట్లా పరిచయం చేసుకొని ప్రేయర్కి ఇంత నేను రాకున్నా కానీ తీసుకెళ్ళేవాడు అన్నమాట. నేను రాకున్నా ప్రేయర్కి రాకున్నా రావాలి తమ్ముడు అని చెప్పేసి బాగా క్లోజ్ అయ్యి తీసుకెళ్ళాను. నాకు అక్కడ స్లాబ్ బిల్డింగ్ పైన ప్రేయర్ పెట్టేటప్పుడు అసలు పోకండి ఎట్లా తప్పించు, అరే అన్న వస్తుందంటే ఏడికెళ్ళి అక్కడ వెళ్ళేవాడిని అసలు మొత్తం. ఇక ఇంత నాకు కూడా ఎందుకో తెలుసుకోవాలి దేవుని గురించి అనే ఒక చిన్న ఆశ పుట్టింది. అట్లా ఏంటంటే ఇప్పుడు దేవుని ప్రేమ మొదటి నుండి చెప్తా ఉన్నాడు, అంటే అందరు ఇక్కడ చెప్తుండే. బట్ ఎందుకంటే నా కోసం ఒక ప్రత్యేక టైం స్పెండ్ చేస్తుండే అన్నమాట అన్న. ఎందుకంటే నాకేం తెలియదు అన్న, అసలు చెప్తుంటే అన్నీ షేర్ చేసుకుంటా అన్నతోటి చెప్తా ఉంటే ఇంత ఎందుకో నాకు మనసులో కోరిక పుట్టిందనమాట. అరే నిజమే కదా, నేను అసలు ఇంత చెప్తుండ అన్న, ఇంత మంచిగా చెప్తుండు, వినాలి కంపల్సరీ. నేను ఇన్నిసార్లు వెళ్ళినా చర్చికి, క్రిస్మస్ రోజు వెళ్ళినా, న్యూ ఇయర్కి వెళ్ళినా, కానీ ఎప్పుడు నాకు ఇలాంటివి చెప్పలేరు, దేవుని గురించి అసలు ఎవరు చెప్పలేరు, నా ఇంటి పక్కలు చెప్పలేరు, నా అన్న చెప్పలేరు, నా తమ్ముడు చెప్పలేరు అని చెప్పేసి చాలా బాధపడుతుండే. ఇక అరే తెలుసుకుందామని చెప్పేసి అన్నతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే ఇంత చెప్పిండు. నాకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, నాకు కూడా ఒక ఆలోచన రావాలన్నట్టు నాకు ఎందుకో లోపల అసలు నువ్వు వింటున్నావు కరెక్టే ఉన్నావా అని నాకు ఎందుకో మనసులో ఆలోచన పుట్టింది.
తర్వాత నాది నేను నిర్ణయం తీసుకున్నా, ఆలోచించుకున్నా, నీ జీవితం ఎట్లుంది? అందరిలాగానే ఉంది కదా, అందరిలో ఒక తెలుసుకున్నావు కదా ఇప్పుడు దేవుని గురించి, మరి ఎందుకు ఇంకా అలాగనే జీవిస్తున్నావు? ఇంకెందుకు పాత రోజుతో జీవితం జీవిస్తున్నావు? అన్ని లోపల ఏదో ఒక తెలియని మాటలు నన్ను గుచ్చినట్టు అనిపిస్తుండే. ఎట్లా అంటే ఇప్పుడు మనిషివే, ఇదివరకు మనిషివే, ఇప్పుడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు తెలుసు, ఇన్ని రోజులు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా, నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అని లోపలికి వెళ్ళి ఒక వేదన అనేది ఇట్లా వస్తున్నాను అన్నమాట. ఎవరో మాట్లాడినట్టు, అది పరిశుద్ధాత్మనే. అయితే అట్లా అనిపించినప్పుడు అరే నిజమే కదా, నా జీవితం ఇట్లున్నది, కాకపోతే ఇప్పుడు ఎందుకో నాకు డిఫరెంట్గా కొడుతుంది అన్నట్టు అన్న వాళ్ళకి అందరికి అడుగుతుంటే, ప్రేయర్ చేసుకో తమ్ముడు, చాలా అట్లా అనిపించినప్పుడల్లా ప్రేయర్ చేసుకో, మోకరించు, నీ పాపాలని ఒప్పుకో దేవుని దగ్గర, తప్పకుండా క్షమిస్తా అంటే, నా పాపాలని ఎట్లా ఒప్పుకోలో కూడా నాకు తెలియదు అసలు. అరే ఎట్లా ఒప్పుకుంటారు, అవి ఎట్లా ఒప్పబడతాయి? ఒకవేళ నేను ఇప్పుడు తప్పు చేసిన ఒప్పుకున్నా, మ్యాక్సిమం ఇప్పుడు మనం బయట ఎవరి దగ్గర తప్పు చేస్తే కొడతారు, వాళ్ళు కొడతారు, తిడతారు. అవునన్నా ఇట్లా డౌట్స్ వచ్చినంటే అడిగితే, అయితే తమ్ముడు నీ పాపాలని ఒప్పుకో, ఖచ్చితంగా క్షమించాలంటే ఎట్లా క్షమించాడన్నా నాకంటే, నేను మస్తు చేసిన అన్న, అట్లా అసలు నాది నాకే విరక్తి పుడతా అన్న, అసలు నన్ను ఎవ్వరు సహించారన్నా. ఒకరు ఇట్లా పక్కకెళ్ళి పోతున్నా అంటే వీడా అని చెప్పేసి ముఖం మీద ఉంచేటోళ్ళు అన్న మొత్తం చాలామంది అని చెప్పేసి ఇట్లా అన్నతో ఉంటే, తమ్ముడు నీ కొరకు నీ దేవుడు ప్రాణం పెట్టిండు కదా, ఒక్కసారి అడుగు, దేవా నా పాపాలు క్షమించు దేవా అని చెప్పేసి మనస్ఫూర్తి ఒక్క 10 నిమిషాలు తమ్ముడు నిట్టు మోకాలు వేసి ప్రార్థన చేయి తమ్ముడు అని చెప్పిండు. అరే చూద్దాంలే అన్నట్టు నేను కూడా ఒక్కసారి ఇట్లా పైనకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్న, ఫస్ట్ ఇయర్లోనే ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇక ఎందుకో నేను అసలు ఏడుస్తాను కూడా అనుకోలేదు. అసలు నేను ఏడుస్తున్నాను కూడా నాకు తెలియలేదు, కాకపోతే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి మొత్తం. అరే ఇట్లా ఎందుకు వస్తున్నాయని నాకు అర్థం కాలేదు అసలు మొత్తం. ఎందుకంటే అరే నిజంగానే ఇదేనేమో మరి దేవుడు క్షమించడు అంటే అని చెప్పేసి కిందికి వెళ్ళి అన్నతో షేర్ చేసుకున్నాక, అవునా తమ్ముడు, ఓకే తమ్ముడు, ఓకే అని చెప్పేసి చెప్పిండు. తర్వాత అన్న వెళ్ళిపోతాడు కదా, ఇంకో కొన్ని రోజులు అయితే అన్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి అనగా, అప్పుడప్పుడు నేను బలపడుతున్నా దేవునిలో. నేను ఇక్కడికి వచ్చినాకనే అసలు నిజంగా బలపడతాను అనుకోలేను, ఇప్పుడు బలపడుతున్నా అనుకున్నా. కాబట్టి ఇక అన్న వెళ్ళిపోతాడు. అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు మన అరవింద్ అన్న తెలుసు అనుకుంటా కొందరికి, ఇక నా ఫ్రెండ్ ఉంటుండే అరవింద్ అని. ఇక అరవింద్ చాలా ఇట్లా ఎప్పటికీ ప్రేయర్ చేసుకునేవాడు, రారా నువ్వు కూడా అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేసేవాడు. సరేలే అని చెప్పేసి ఒక్కోసారి ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకుంటుంటాం, బిల్డింగ్ పైన కానీ ఇక్కడ రూమ్లో కానీ. బైబిల్ చదవకపోతే చదువుకోరా ఏందిరా ఫోన్ అంటే, ఫోన్ ఉంటుంది నా దగ్గర, ఏం చూస్తారా ఫోన్, ఓకే స్టడీకి రాకుండా కూడా బైబిల్ చదవకపోవచ్చు కదరా అంటుండే. ప్లస్ అన్న కూడా ఇట్లా అంటుంటే అప్పుడప్పుడు చదువుకునేవాడిని బైబిల్లో. ఇక తర్వాత ఎంకరేజ్ చేస్తుండే మస్తు, అరవింద్ ఎంకరేజ్ చేస్తుండే, బైబిల్ చదువుకోరా అని చెప్పి ఎంకరేజ్ చేస్తుండే. ఇంత బైబిల్ చదువుతుంటే కానీ అసలు ఏం అర్థం కాకుండా ఒక అధ్యాయం చదివేలోపు మొత్తం బుర్ర మొత్తం హీట్ ఎక్కి పాడైపోతుండే అనమాట. ఎందుకంటే ఏం అర్థం కాకుండా స్టార్టింగ్ కదా నేను, అంటే అప్పటి వరకు కూడా ఎప్పుడు అసలు బైబిల్ చదవలే. అంటే చదువుతుంటే చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తేనే తీసి చదువుతుంటే తప్ప ఇంకేం చేయకుంటే. ఇక అట్లా అయిన తర్వాత ఇక ఎగ్జామ్స్ వచ్చినాయి, రాసినాము ఫస్ట్ ఇయర్లో. ఇక అప్పుడప్పుడు నేను మెల్లగా దేవుని గురించి తెలుసుకుంటున్నా. అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక అసలు నాకు ఒక ఆలోచన వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ తమ్ముళ్ళని అసలు అరవింద్ చూసుకుంటాడు కదా, వాళ్ళతో పాటు జస్ట్ నేను ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను అరవింద్. అంటే ఇన్ని రోజులు నాకు తెలియకున్నా కానీ చెప్పిండు, కాకపోతే అన్నీ చేసిండు అనమాట. అంటే హెల్ప్ కానీ అవన్నీ ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు నన్ను దొబ్బిండు కొద్దిగా. ఇక అరవింద్ ఉంటాడు కదా, అరవింద్ కొంచెం హెల్ప్ చేద్దాం అంటే, ఇప్పుడు జూనియర్ తమ్ముళ్ళని నేను పిలుచుకొస్తా, అరవింద్ ప్రేయర్ చెప్పి మెసేజ్ చెప్తాడు, ఒక మంచిగా ఇట్లా మెసేజ్ చెప్తాడు వాళ్ళకి కావాల్సింది అని చెప్పేసి నేను అనుకుంటుండే. స్టార్టింగ్లో ఒక 1 వీక్ వరకు పిలుచుకొని వచ్చిన, జూనియర్ వాళ్ళ తమ్ముడు ఇట్లా పిలుచుకొని వచ్చిన. అరవింద్ కానీ లేకపోతే మన అప్పుడు జాషువా పరిచయం అయ్యాడు. తర్వాత జాషువాని ఎవరన్నా ఒకరు చెప్తుండే, ప్రత్యేకంగా నేనేం చెప్పకుంటే. ఇక లాస్ట్కి వస్తే అరవింద్ ఏమన్నాడంటే, అరే ఎప్పటికి నేనే చెప్పన్నా అంటుండే.
అంటే నేను ఏదైనా అడుగుతుంటే ఏదైనా చెప్పు, నేను కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఎందుకో ఆలోచన పుడితే వెళ్ళి అడిగితే ఏదైనా స్టోరీస్ ఉంటే చెప్పంటే ఒక్కోసారి చెప్తుండే. ఒక 2 times అట్లా చెప్పిండు. అరవింద్ చెప్పిన స్టోరీస్ని అక్కడ నాకు చెప్పిండు. తర్వాత మళ్ళీ అడిగితే విసుగున్నాను. అంటే విసుగోవడం అంటే అట్లా వేరే విధంగా కాదు, అంటే నేను నీవు తెలుసుకో. ఇన్ని రోజులు కూడా ఇప్పుడు అంటే నేను చెప్తా, కాకపోతే ఒకవేళ బయటికి పోయినాక నేను లేనప్పుడే కానీ ఇన్నే కానీ ఒకవేళ నేను రాను, ప్రేయర్కే రాను, అప్పుడు నువ్వు చెప్పాలి కదా, ఎట్లా చెప్తావు అని చెప్పేసి అనగా నాకు కూడా ఆలోచన పుట్టింది. అప్పటి నుండి స్టార్ట్ చేసిన తమ్ముడు, దేవుని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు వేరే వేరే బుక్స్ ఉంటుండే, మా అమృతాల మేడం అని ఉంటుండే, ఆ మేడం దగ్గరికి వెళ్ళి వేరే వేరే బుక్స్ తీసుకొని చదువుకుంటుని. ఆ మేడం కూడా మస్తు ఎంకరేజ్ చేస్తుండే నాకు ఇట్లా దేవుని పరంగా. అంటే క్లాస్ రూమ్లో అందరికీ సమానంగానే చూస్తుండే, నాకు తిడుతుండే బాగా ఏమన్నా చేస్తుంటే కూడా. కాకపోతే ఆ మేడంకి ఏదైనా డౌట్స్ ఉంటే వెళ్ళి అడిగేటోని, చెప్తుండే. తర్వాత అప్పటి నుండి ఇక తెలుసుకుంటూ తమ్ముళ్ళకి ఇట్లా చెప్పేవాడిని. నాకు తెలిసిన దాంట్లో తమ్ముళ్ళకి చెప్పేవాడిని. అప్పుడు కూడా అనేటోని, తమ్ముడు నాకు తెలియదు తమ్ముడు, మీరే చూసుకోండి కొద్దిగా, నేను నాకు తెలిసింది చెప్తున్నా అని చెప్పి తమ్ముళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత నేను మధ్యలో ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఇది నా సాక్ష్యం. అయితే నేను ఫస్ట్ రాకముందు ఎట్లున్నా, వీడికి వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకైనా అని ఆలోచించుకుంటే దేవుని వల్లనే అని చెప్పేసి నేను తెలుసుకున్నా. ఎట్లా అంటే ఒకప్పుడు అట్లున్న జీవితం అసలు నేను ఇట్లా మారుతుందని కూడా అనుకోలేదు. అసలు ఇట్లా చర్చిలోకి వస్తాను అనుకోలేను. డైలీ సండే చర్చికి వెళ్తా, ఇక్కడ ఆత్మోలురా, అసలు అన్నవాళ్ళు ఇంతమంది పరిచయం అవుతారు, ఆత్మోలురా, అన్న వాళ్ళతో ఇట్లా ఫెలోషిప్ చేస్తా అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. మళ్ళీ ఒకవేళ ఇట్లా మారిపోతా అని చెప్పేసి కూడా ఎప్పుడు అసలు నేను ఆలోచించలేదు. వీడికి వచ్చేమో అరే గాజులకి ఎందుకు వెళ్తున్నారా అనుకున్న తప్ప, వీడికి వచ్చినాక నా జీవితం బాగుపడతా అని చెప్పేసి నేను కలలో కూడా ఊహించలేను. కాకపోతే నాకు ఇప్పుడు నా జీవితం ఇలా ముందుందంటే ఇంత మంచిగా, అది దేవుడు చేసిన కార్యాలే నా జీవితంలో. నేను ఇక్కడ చెప్పొస్తుంది ఏంటంటే, దేవుని ప్రేమ తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు, అది ఖచ్చితంగా తెలుస్తుంది దేవుని ప్రేమ ఏందో. జస్ట్ మీరు ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదవండి, సండే చర్చికి రండి, అంతే. ఖచ్చితంగా అన్న వాళ్ళతో మాట్లాడండి, ఖచ్చితంగా మీకు దేవుని ప్రేమ. మందిరానికి రండి ఫస్ట్ మీరు. నేను అనుకుంటుండే సతాయిస్తుండే అభిలాషణ, రారా మందిరానికి అంటే బట్టలు ఉతుక్కోవాలన్నా ఏం సతాయిస్తున్నావా అని చెప్పేసి అన్న మస్తు అనుకుంటుంది. బట్ తర్వాత సెకండ్ ఇయర్లో నేనే తమ్ముళ్ళని తీసుకొని వస్తుంటే మందిరానికి. ఫస్ట్ మీరు మందిరానికి రండి తమ్ముళ్ళు. నా నుండి ఒకటి అడుగుతున్నా, అదే మీరు మందిరానికి ఫస్ట్ రండి. థ్యాంక్ యూ. తమ్ముని సాక్ష్యం అందరూ విన్నారు కదా. ఫస్ట్ ఇయర్లో నిఖిల్ తమ్ముడు అంటే, నేను పిల్లల్ని స్టూడెంట్స్ అడిగితే ఏం చెప్తుండే, వాడు ఒక పిచ్చోడు, వాడు ఒక తాగుబోతు అని చాలామంది నాకు సాక్ష్యం, నిఖిల్ తమ్ముని గురించి చాలామంది నాకు ఈ విధంగా చెప్తుండే. అదే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్ళేటప్పుడు 50 నుంచి 100 మంది తమ్ముని దగ్గర వచ్చి నిల్చొని కన్నీరు గార్చుకుంటూ, అన్న ఇంటికి వెళ్తున్నావా, ఎగ్జామ్స్ అయిపోయినాయి, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా అని హాస్టల్ ముందల గేట్ ముందర వచ్చి నిలబడ్డారు. అలాగూ తమ్ముడు దేవుని తెలుసుకొని దేవుని అంత విశ్వాసం ఉంచి ఆ విధంగా దేవునిలో ఎదుగుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగుందాక ప్రార్థన. ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు మీరు సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా నిఖిల్ యొక్క సాక్ష్యాన్ని మీరు గుర్తించారు. మీరు నేర్చుకోవాల్సినది మొట్టమొదటిగా చర్చికి రావాలి. ఎవరికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ ఇయర్. అప్పుడు దేవుడు మీ జీవితాన్ని మారుతాడు. చూడాలి ఆ వ్యక్తి నిఖిల్ జీవితాన్ని ఎట్లా మార్చాడు దేవుడు. తాగుబోతూ పనికిమాడు అనుకున్నప్పుడు దేవుడు మార్చాడు. సమరసుడు మీ జీవితాలు కూడా మారుస్తాడు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా
మీరు ఇంకా ప్రోత్సాహం ఇంకా ఇతరులను కూడా మీరు ఏం చేయాలా తీసుకుంటారు. జాషువా కొద్దిగా సాక్షి త్వరగా రావాలి, టైం అయిపోయింది ఇప్పటికే 10-15 అయింది. తీసేది అందరు బాగున్నారా? అక్కని చెప్పేసి వెంటనే చెప్పాలి. ఓకే అన్న. అదే నేను లాస్ట్ ఇయర్ వచ్చిన. నాకు సీనియర్స్ అంటే అన్న అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్లో పరిచయం అయింది నిఖిల్ అన్న. ఎవరు పరిచయం లేరు. అసలు నేను చదివింది మిషనరీ స్కూల్లో జైరాబాద్లో, డైలీ అప్ అండ్ డౌన్. మా డాడీ పాస్టర్. కొంతమంది అంటారు పాస్టర్ కొడుకు అంటే ఎట్లున్నారు రవి అంటే, నేను లేకుంటే అట్లా ఫస్ట్లో సండే వచ్చిందంటే మార్నింగ్ 10కి లేస్తుంటే మా డాడీ స్నానం చేసుకో అంటే చేసుకుంటలే అదే నాది ఒకటే చేసుకుంటలే. లాస్ట్కి వస్తే చేసుకోవద్దు, చర్చికోవద్దు, టీవీ మూట కూర్చొని టీవీ చూడాలి. డాడీ సాయంత్రం వచ్చినాక ఏమన్నా అంటే ఊర్లో పోయినా కోసేపు కూర్చున్నా వచ్చినా అదొకటే మాట. ఇక ఏం లేదు. ఇక డాడీ కూడా నాకు ఏమనుకుంటే తిడుతుండే, అవసరమైతే 2 దెబ్బలు కూడా వేస్తుండే, నేను ఎదురు మాట్లాడుతుంటే. ఇక అట్లనే నా 10th కంప్లీట్ అయినప్పుడు భయంకరంగా తిరుగుతుంటే నేను. నా జీవితం ఇక భయంకరమైన ఎవరు పడితే వాళ్ళతో తిరుగుతుంటే. నేను ఇక్కడ అత్నూరాలో సీట్ వచ్చిందంటే నేను ఫస్ట్ వేరే కాలేజ్ వెళ్తుంటే, వేరే కాలేజ్ వెళ్తే అప్పుడు అక్కడ కూడా కాలేజ్ వెళ్ళకుంటే ఓన్లీ ఇంటర్వెల్ దాకా కాలేజ్ ఉంటే ఇంటర్వెల్ నుంచి బైక్ వేసుకొని బయటికి వెళ్ళిపోవడం. ఎవరు దొరికితే వాళ్ళ బైక్ మీద వెళ్ళిపోవడం. కొద్ది రోజులు అయినాక మా ఊర్లో ఒక వ్యక్తితో నాకు ఇక్కడ సీట్ దొరికింది. హత్నూరా అంటే నాకు ఫస్ట్ అంబేద్కర్ కాలేజ్ అన్నారు. అంబేద్కర్ కాలేజ్ అంటే ఇక మనకు అంబేద్కర్ పేరు అంటే అంబేద్కర్కి ఒక ఫ్యాన్ ఉంటుంటుంది. అంబేద్కర్ కాలేజ్ అంటే ఎంతో సూపర్ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది అనుకుంటే ఇక్కడికి వచ్చినాక 2 కాలేజెస్ ఉంటాయి అన్నారు. ఆర్ట్స్ నేను తీసుకున్న సిఈసి, ఒకటే గ్రూప్ పట్టుకున్న సిఈసి అని. ఇక్కడ వచ్చాక ఆర్ట్స్ కాలేజ్లో నాకు సీట్ దొరికింది. ఉన్నాక నాకు అసలు ఏం అర్థం కాకుండా, ఎవరు పరిచయం లేరు, కొత్తగా ఉండబుద్ధి కాలే, ఏడ్చిన, అర్థం కావట్లేదు. ఎందుకు మా డాడీకి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఏం చేస్తావు, ఒకటే మాట, ఇంటికి వచ్చి ఏం చేస్తావు అని, ఇంటికి వచ్చి అక్కడిక్కడ తిరగనికా అని అన్నారు. ఏడ్చుకుంటానున్నాక అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. అరే ఇట్లా ప్రేయర్ పెడుతురంట గీడ అంటే మనం కూడా ఒకసారి పోయి చూద్దాం ఎట్లా నడుస్తున్నా అంటే పోయినప్పుడు తమ్ముడు విషయాలు చెప్పుండే మెసేజ్. అప్పుడు విన్నప్పుడు నేను కూడా వాక్యం చెప్పాలి. నేను ఎట్లా వాక్యం చెప్పొద్దని నేను కూడా వాక్యం చెప్పుకున్నా. నేను మిషనరీ స్కూల్లో చదువుకున్నా కదా, నాకు అందులో చెప్పిన వాక్యం గుర్తొచ్చింది. ఏదైతే విశ్వాసం కొరకు విశ్వాసం ఎట్లా మనం పోగొట్టుకోవద్దో దాని గురించి వాక్యం చెప్తుంటే, వాక్యం చెప్తే అన్న వాళ్ళు నాకు మస్తు అప్రిషియేట్ చేశారు. అన్న వాళ్ళు అప్రిషియేట్ చేసినాక అన్న వాళ్ళు అన్నారు, ఇక్కడ మందిరంకి వెళ్తాం తమ్ముడు, మనకు మందిరంలో దయాకర్ అన్న, ప్రిన్స్ అన్న, అలాగే నాకు ఆ అన్న ప్రిన్స్ అన్న అనే పేరు చెప్పారు. నేను చూడలే. ఫస్ట్ నేను గోడ దుంకి వచ్చిందంటే ప్రిన్స్ అన్న బర్త్డేకి చర్చికి గోడ దుంకి ఫస్ట్ మందిరంకి వచ్చిందంటే August 30 కరెక్ట్ ఎగ్జాక్ట్గా అన్న బర్త్డే రోజే గుర్తున్నది అది. ఆ రోజు గోడ దుంకి నిఖిల్ అన్న వాళ్ళు ఏదో క్యాంప్కి వచ్చారు. అన్న వాళ్ళకు అన్న నడవన్నా పోదాం, ఒకసారి చర్చి చూద్దాం ఎట్లున్నది. నాకు ఏదేదో గుర్తొస్తున్నాయి, అరే ఈ కాలనీ చర్చి ఇట్లుంటుంది అట్లా గుర్తొస్తున్నాయి నాకు. ఇక అన్న నడవన్నా పోదాం అంటే వాచ్మెన్, ఇక మా వాచ్మెన్ కొద్దిగా ఇట్లుంటాడు, అన్న పోదాం నడవన్నా అంటే కాలేజ్ కాడ ఒక పెద్ద గోడ ఉంటుంది, ఆ గోడ దుంకి అన్న వాళ్ళు అంతా అలసిపోయినా కానీ అన్న వాళ్ళు నా గురించి వచ్చారు, అరవింద్ అన్న, నిఖిల్ అన్న, వంశాన గోడ దుంకి వచ్చి ఆ రోజు అన్న బర్త్డే ఉండి అన్న బర్త్డే చేసుకొని రామారావు అంకుల్ మెసేజ్ అయినప్పుడు అందరు నవ్వుతారు. ఫస్ట్ నాకు అర్థం కాలే అంకుల్ది, కొద్దిగా లాంగ్వేజ్ వేరే ఉన్నది. సెకండ్ అర్థమైంది అంకుల్ జోక్ వేసింది, అబ్బా రామారావు అంకుల్ మెసేజ్ మంచిగా ఉందని. నెక్స్ట్ టైం ఇక ప్రతి ఒక్క వస్తూ ఉంటే ఇక నేను ఒక్కరిని వచ్చి రాబట్టుంటే మంచిగా అరుణ్ తమ్ముడు పరిచయం అయినప్పుడు వీళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. ఇక ఏదైతే నేను అన్న వాళ్ళకి నేను మస్తు సహకరించిన నా జీవితంలో, అన్న వాళ్ళకి సహకరించిన, అన్న వాళ్ళు లేకున్నా కానీ నేను జరిపించిన. బిల్డింగ్ మీద ఉంటుంటుంది అన్న వాళ్ళ గురించి వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు రూమ్లోకి నుంచి వేరే లాంగ్వేజ్లో వర్గల్ లాంగ్వేజ్లో వెళ్ళిపోరా అంటుర్రి. కానీ అయినా కానీ అన్న వచ్చినాక అదే కామనే తమ్ముడు తిడుతూ ఉంటారు అంటే ఇక మనకు కోపం ఆగు, అన్న అట్టెడ తిడతారన్న అని అంటుంటే, నువ్వు కూడా సెకండ్ ఇయర్ వచ్చినాక నీకు అర్థమవుతుంది తమ్ముడు అని అన్నని అన్నాడు. నేను ఇట్లానే ప్రేయర్స్ ఆగుతుంటే తర్వాత అరుణ్ మెసేజ్ విన్నాక అరుణ్ మంచిగా మెసేజ్ చెప్పిన, అరుణ్కి అన్న నేను అన్న తమ్ముడు మంచిగా చెప్పిన మెసేజ్ తమ్ముడు అని
అంటే అరుణ్ అన్నాడు, అన్న మీరు పెద్దోళ్ళు, మీరే ఇంకా మంచి చెప్తారన్న మాకని. అంటే లేదు తమ్ముడు, నువ్వే మంచి చెప్పినావు అని. ఇక మేమిద్దరం మాట్లాడుకుంటే ఇట్లా వీళ్ళందరూ క్లోజ్ అయ్యారు. వీళ్ళందరూ క్లోజ్ అయినాక ఫస్ట్ యూత్ మీటింగు మహిమదాస్ అన్న ఫస్ట్ యూత్ మీటింగ్ విన్నా. మహిమదాస్ అన్న ఫస్ట్ చూస్తే మా అన్న గుర్తొచ్చింది. మా అన్న కూడా ఎబ్రోన్లో సేవ్ చేశారు, సేమ్ డిట్టు. నేను వచ్చినప్పుడు ఏదో ఇప్పుడు బయట స్పీకర్స్ ఎట్లా వస్తారు, అరే స్పీకర్ని కలవచ్చో లేదో అట్లా అనుకున్నా. అన్నిటికి వచ్చి అదే గ్యాప్లో మాకు అందరినీ మోకరించి ప్రార్థన చేసి నెంబర్ ఇచ్చిండు. అప్పుడు అర్థమైంది అన్న మనస్తత్వం. అరే అన్న ఎంత క్లోజ్ ఉంటాడు. ఇంతవరకు నాకు అన్న నా పేరు ఇంతవరకు మర్చిపోలేడు. హత్నూరాలో జాషువా అంటే హత్నూరా హాస్టల్ స్టూడెంట్ అంటాడు అన్న ఇప్పటికైనా. అన్న మంచిగా ఎంత మంచిగా వాక్యం చెప్తారంటే అన్న వాక్యం ఉన్నంతసేపు ఈయనే కూర్చున్నా. అంత ఇష్టపడతా అన్న వాక్యాన్ని. నేను అన్న వాక్యాన్ని చాలాసార్లు నేను ఇంట్లో కూడా చెప్పుకున్నా. అన్న పేరు అయితే చాలామంది అడిగారు ఎవరు మహిమదాస్ అంటే మా అన్న చూపిస్తే మా అన్న అప్పుడు గుర్తుపట్టిండు. ఈ బ్రదరా నాకు వీబీఎస్ మేము అందరం ప్రోగ్రామ్ చేసినామని మా అన్న అన్నాడు. నేను అన్నను కలుసుకోవడం ధన్యత. నా జీవితంలో ఏంటంటే అసలు చర్చికి పోనోడిని మా డాడీ అయినా కానీ మా డాడీ నాకు అంటుండే, చాలామంది సేవకులో చెప్పి అంటుండే నాకు సహకరియలేడు. మనం చర్చికి అంటే ఒకటే షోకి తబలా కొట్టుడు ఒకటే షోకి ఉంటుండే. నాకు తబలా కొట్టిన దాకా ఉంటుంటే తబలా కొట్టినాక వెళ్ళిపోతుంటే ఇక చర్చిలోకి వాక్యం వినకుంటే ఒక్క వాక్యం వినకుంటే అసలుకి. ఈవెన్ దో మా డాడీ ఏమో రొట్టె పోయినా తబలా కొడుతుంటే వెళ్ళిపోతుంటే ఇక దానికోసమే పోతుంటే అదొక ఇక షోకి అన్నట్ల. నాకు ఒక ఈడికి వచ్చినాక హత్నూరాకి వచ్చినాక ఎబ్రోన్లో నాకు ఇంతవరకు ఈడ నిలబడ్డా కానీ ఇంతవరకు నాకు యూత్ మీటింగ్ అంటూ తెలియదు. ఈడికి వచ్చిందాక యూత్ మీటింగ్ అంటూ తెలియదు. దేవుడు ఇక్కడ వచ్చినాక నాకు యూత్ మీటింగ్ అంటే ఏదో తెలియజేసిండు. ఒక బ్రదర్తో ఎట్లా మనము ఫెలోషిప్ చేయాలో దేవుడు తెలియజేసిండు. ఒక అన్నతో ఎంత క్లోజ్ ఉండాలి అట్లా దేవుడు మంచి మాటలు వాక్యాలు కానీ మంచి తెలియజేసిండు. దేవుడు నా జీవితంలో చర్చి కొనున్నైనా కానీ నాకు ఇక్కడ ప్రతి సండే రావడం కానీ, నాకు ఒక్క సండే రాకున్నా కానీ ప్రిన్స్ అనే వాళ్ళ అమ్మ నాన్న మందలిస్తుంది. నేను ఒప్పుకుంటా అయినా కానీ కోపం కాకుంటే. ఎందుకంటే ఇంటికాడ మనం 10th అట్లా కోపం అంటే బరాబర్ రానంటుంటే అట్లుంటుండే నా జీవితం. బరాబర్ రాను. మా మమ్మీకి అంటుంటే ఇప్పుడు మా మమ్మీ తిడితే కూడా ఏమనుకోండి. వాళ్ళే మా మమ్మీ వాళ్ళు నేను ఫస్ట్ ఇయర్లో నేను చెప్పిన మందిరానికి వెళ్తున్నాను అమ్మకి ఇట్లా అంటే చాలా సంతోషపడ్డారు నా జీవితాన్ని పట్ల. నేను ఇదే ఇయర్లో బ్యాప్టిజం అనుకున్నా. నా పట్ల చాలామంది సంతోషపడ్డారు. అన్న బ్యాప్టిజం తీసుకుంటే సంతోషం అన్నారు. మొన్న రియాలిటీగా మా ఫ్రెండ్కి అయిందని అన్న కరెక్ట్ చెప్పిండు. మీకు అందరికీ తెలిసేవాడు. ఆయనకి ఏందైందంటే దురాత్మ పట్టేసుకుంది. హాస్టల్లో ప్రేయర్ చేసేటోళ్ళం అంటే నేను ఎక్కువ శాతం తెలిసేటోళ్ళం. ప్రశాంత్ నేను మమ్మల్ని లేపారు. ఆయనకి వాడు కొద్దిగా వెరైటీ చేస్తున్నాడు. కొద్దిగా ప్రార్థన చేస్తే దాని ప్రభావం అది చూపించింది. అది కొద్ది రోజులు అయినాక మేము ఎబ్రోన్కి ఈడికే తొలికొస్తే అక్కకి చెప్తే అన్న లేడన్న. అప్పుడు రాజన్న లేకుండే. అన్న వాళ్ళకి పిలిపిస్తే మహిమదాసు వచ్చి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తే నాకు అన్నాడు, రామారావు అన్న తమ్ముడు నీకు నువ్వు మారుమనసు పొందగానే నీకు ఒక ఆత్మను అప్పగించును, నువ్వు రక్షించును, దేవుడు నీకు పరలోక రాజ్యంలో మంచి బహుమతి ఇస్తుండే. నాకు అప్పుడు కళ్ళకి నీరు తిరిగినాయి. అసలు ఎటువంటి నేను ఏ స్థాయిలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు, ఎట్లా నా చేయి పట్టుకున్నాడు. నాకు ఏడుపు వచ్చింది. ఇక నాకు ఏడుస్తున్న వాళ్ళతో చెప్పుకుంటా ప్రశాంత్తో, అరే నా జీవితం ఏది, నేను ఈడికి రావడం ఏంది, నేను వచ్చి ఈడ ఎబ్రోన్కి వెళ్ళడం ఏంది, ఎబ్రోన్లో పూర్తిగా మునిగి తేలడం ఏంది నాకు అర్థం కాలేదని నేను చాలాసార్లు చెప్పుకుంటా. ఆ మాట అన్నాడు రామారావు అన్న. నాకు ఆ మాట అన్నాడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఇంత మంచి ఫ్రెండ్స్ని కానీ, ఇంత మంచి సేవకులతో సావాసం కానీ, నేను యూత్ మీటింగ్స్ సిటీ వెళ్తారని నేను నా జీవితంలో అనుకోలేదు. ఇక్కడ కంబైన్డ్ యూత్ మీటింగ్స్ ది ఫస్ట్ టైం నేను షాపూర్ పోయినా, నాకు తెలియదు. ది ఫస్ట్ టైం సూరారం పోయినా. ఇంతవరకు నేను బయట సిటీ ఎప్పుడు తిరగాలి. మంచి జాన్వీడ్ రంకుల్ మెసేజ్ చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుండే. ఇంగ్లీష్లో అయినా ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఇంగ్లీష్లో మెసేజ్ వింటే చాలా మంచిగా అనిపిస్తుండే. దేవుడు అట్లా నడిపించుండే. ఎబ్రోన్కి వచ్చిన నుంచి నాకు వీడికి వచ్చిన నుంచి స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది. ఫస్ట్ మెసేజ్ నేను మా సంఘంలో నిలబడి చెప్పిన. నేను పోయినాక నాకేమో చెప్పలేరు కానీ చాలా మెచ్చుకోరంట.
మా డాడీ అన్నాడు, నీ గురించి చాలా గుర్తు చేసి బెట్ట, వాక్యం చెప్పినావు కదా అని. చాలా అది కూడా నేను అన్న చెప్పిందే చెప్పిన. అలాగే ఒక సాంగ్ కూడా పాడినా బహిరంగ సభలో చాలా. ఎందుకంటే అది ఇక్కడనే నేను స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నా. అది ఎట్లా అంటే బికాస్ ఆఫ్ అత్నూరా హెబ్రోన్లోనే నాకు ఇప్పటికైనా దీన్ని విడిచిపెట్టి ఊది కావట్లేదు. ఎందుకంటే ఇంకా బలంగా అవుతానేమో, ఇక్కడ ఉంటే ఇంకా బలపడతానేమో. ఇక్కడ మనం చాలా నేర్చుకొస్తాము. ఏంటంటే స్పిరిచువల్ లైఫ్, మనం చాలా స్పిరిచువల్ లైఫ్ చాలా గట్టిగా చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న సేవకులతో. కానీ ఎక్స్పెషలీగా అన్న మెసేజు మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఈజీగా మార్చేస్తుంది. అన్నప్పుడు ఒక స్టోరీ చెప్పిండు ఆశీర్వాదం గురించి. చాతబడి మానవతి చేసే వ్యక్తి బైబుల్ చదివితే తనలో ఉన్న దుర్వాసన మొత్తం వెళ్ళిపోయింది. అది ఇప్పటికి గుర్తున్నది. మనం బైబుల్ చదివితే వాక్యాన్ని ధ్యానిస్తే యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట ఉంటుంది, నీ బోధన నిన్ను నీ మార్గంలో ప్రతి ఒక్క సక్సెస్ అంటూ జరిపిస్తుంది. ఇది నిజం. దేవుడు వాక్యం, ఆదియందు దేవుడు వాక్యం అని చెప్పిండు కదా అన్న. ఇందాక అన్నాడు కదా, దేవునితో మనం 2 విధాలుగా మాట్లాడవచ్చు తమ్ముడు. వాక్యంతో మాట్లాడవచ్చు, ప్రార్థనతో మాట్లాడవచ్చు. మనం 2 విధాలుగా వాక్యాన్ని ధ్యానించుకోవాలి తమ్ముడు. నువ్వు ఏ టైం దొరికినా నడుస్తూ ఉన్నా కానీ ప్రార్థన చేసుకోవచ్చు, చాలా మంచిగా బలపడవచ్చు. ఉన్న 2 ఇయర్స్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఉన్నది, ఇది 1 ఇయర్, ఉన్న 2 ఇయర్స్ మనము ఎంత యూటిలైజ్ చేసుకుంటే అన్న సేవకులని అంత బలపడతాం. లాస్ట్ టైం సండే రోజు జాషువాన్ వచ్చి వాక్యం ఇప్పుడు నర్సాపూర్ అన్న, సేవకులతో సావాసం చేయాలి, సేవకులతో ఉండాలి. సేవకుడు తిట్టిన ఏమన్నా, సేవకుడు తిడితే ఇంకా ఆశీర్వాదమే మనకి దొరికితే. చాలామంది ఎట్టెట్టులో బయట వెళ్ళిపోతారు. నీ జీవితం బయట ఉన్న జీవితంకి చాలా తేడా ఉంటుంది. ఒకనాడు నువ్వు దేవుని రాజ్యంలోకి పోతుంటే వాడు మంటలో నూనెలో దేవుతూ ఉంటాడు ఇట్లా. అప్పుడు వాడు అనుకుంటాడు, అయ్యో నేను చేర్చుకోలేనే, నా స్నేహితుడు అరే నేను ఆ మీటింగ్కి వెళ్ళిన ఒకసారి నేను వస్తారా అన్న, నేను ఆ మాట అనలేనే. అప్పుడు నీకు ఈ ఆన్సర్ కంపల్సరీ వస్తుంది. దేవుడు నా జీవితంలో అయితే నేను ప్రతి సండే ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా, బల్లులో చేస్తున్నా, మంచి ధన్యత ఇచ్చింది నాకు దేవుడు. ఇంకా ఇంకా మంచి ధన్యత ఇవ్వాలని ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందా. చిన్న ప్రార్థన మీరందరూ కూడా తీర్మానం చేసుకురండి. దేవుడు సంతమైన వారు దీవించారు. ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీకు మంచి స్తోత్రం, దాని స్తోత్రం ఇంకా ఉన్నారు. మిమ్మల్ని విశ్వసించారు, మేము నమ్మించారు. ఫిబ్రవరికి వచ్చి వారు జీవితం మార్చబడి రక్షింపబడి ప్రభావ ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడానికి చూసిన ప్రకటిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకురండి. ఇక్కడికి రావాలని చదువుతామేమో వారు కూడా రక్షించి కనికరించండి. వారితో మీరు మాట్లాడండి. వారు కూడా సరైన తీర్మానంలో వారు ఉండడానికి కలుగుతాయి. పోయిన సావాసాలు కూడా జీవించాల్సి కృతజ్ఞతలు చెల్లిస్తూ వీళ్ళందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే చేద్దాం. ఇంకా తర్వాత తీర్మానం వెళ్ళాం. యెహోషువలాగా నేను పరిచర్య చేయాలి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నేను సేవ చేయాలి, దేవుని మందిరంలో ఉంటూ సేవ చేయాలనుకున్న సేవకుల యొక్క తీర్మానాలన్నీ కూడా మీరు అందరూ చేతులు పైకెత్తవచ్చు. ఎవరైతే నేను చేయటం వచ్చిన నేను దేవుని పరిచర్య యెహోషువలాగా చేయాలనుకున్న వాళ్ళు మీకు కుడి హస్తం ఎత్తండి. చేయతే వచ్చిన మీకు పేపర్ వచ్చిన మీకోసం ప్రార్థన చేస్తాను. పేపర్ను తీసుకున్నవాడు మీ తలగన్న పైకెత్తవచ్చు. ఇదిగో నేను దేవుని సేవ చేయాలి, యవనస్తుడిగా ఇక్కడ నుండి హత్తులో ఎదురు ప్రార్థన ముందు నుంచి అడుగు బయటపెడుతున్నా. ఎందుకు బయటపెడతానంటే దేవుని సేవ చేయడానికి. నా జీవితంలో నేను దేవుని సేవ చేయాలి, దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి. యెహోషువలాగా అటువంటి జీవితంలో కలిగి ఉంటారని తీర్మానం చేసుకుని వెళ్తారని అడుగుపెట్టు. ఇది పరిచయాలు చేయించండి. మరొక తీర్మానం, దేవునిలోనే లోకాన్ని జయించడానికి, క్రీస్తులోని లోకాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక నుండి నేను బయటకు అడిగి పెడుతున్నా, లోకాన్ని జయిస్తా. ఇక లోకంతో నాకు సంబంధం లేదు, లోకంతో నేను రాజీ పడను. నాకు లోకం సిలువే పడింది, నేను లోకానికి చనిపోయాను. ఇక నుండి ప్రతి శరీర కోరికలన్నింటిని కూడా నేను జయించుకుంటూ వెళ్తాను. వాళ్ళు ఇప్పుడు హస్తంతాలుగా పెరిగించవచ్చు. ఈ పేపర్ తీసుకున్నాను, పరిచయం పేపర్ తీసుకున్నా, అవి సపరేట్ రాసుకోండి. పరిచయాలు నేను లోకాన్ని చేస్తే ఇక నుండి బయటకు వెళ్ళిన తర్వాత యవనస్తుడిగా ఇక నుండి నేను చేసుకున్న తీర్మానం అలా ఉండాలి.
మీ తీర్మానము నేను లోకాన్ని జయించడానికి అన్నాయి. రాజేష్, మీ తీర్మానం లోకాన్ని జయించడానికి అన్నాయి. ఇంకొక తీర్మానం ఏముంది, అది కూడా ముగించాను. చేతులెత్తుల వారందరూ కూడా ఇప్పటి నుండి నేను యవనస్తుడిగా లోకాన్ని జయిస్తా, లోకానికి సాగిపడను, ఏ కష్టం వచ్చినా లోకాన్ని జయిస్తానని ఎవరు చేయదు. ఇక మూడవ తీర్మానం, మూడవగా ఏ ప్రాంతంలో నేనున్నా, ఏ ప్రాంతంలో నేను నివసిస్తున్నా, ఇక్కడ నుండి నా చదువు ముగించుకుని బయటకు వెళ్తున్నా. ఎప్పటి నుండి నేను డిగ్రీ కానీ ఇంకేమైనా పై చదువు చదివినా, ఎక్కడికి వెళ్ళినా చదువుల కోసమైనా, ఎక్కడ నేను దేవుణ్ణి సేవిస్తా, లోకాన్ని సేవించను అన్నవాడు చేద్దాం. ఎవరైనా సరే, అందరూ ఇప్పుడు స్లిప్పులు తీసుకున్నవాడైనా సరే, నేను లోకాన్ని నేను దేవుణ్ణే సేవిస్తా, లోకాన్ని సేవించను. మీరు స్లిప్పులు తీసుకుంటే ఆ స్లిప్పులు జేబులో పెట్టుకోండి. మళ్ళీ సపరేట్గా చేయకపోతే మీకు స్లిప్పులు చేస్తారు, తీసుకోండి. వీటి గురించి నేను వివరంగా తర్వాత చెబుతాను. ఇప్పటి నుండి నేను బయటకు వెళ్తాను, దేవుణ్ణే సేవిస్తా. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడైతే విడిచిపెట్టను. ఏ ప్రాంతంలో దేవుడిలా కావాలి, నేను ఏ ప్రాంతంలో నేను నా ఇంటి దేవుడిని సేవించాలి అని తీర్మానం చేసుకుంటే మీకు గుణాత్మ మీకు స్లిప్ ఇస్తారు. తీసుకోండి ముగిస్తాను. నేను అయిపోయింది. త్వరగా లాస్ట్ అయిపోయిందా? అందరూ చేతులు తెచ్చారు. ఫైనల్ డిసిషన్, మీలో ఎవరైనా క్రీస్తు అనే ఓడలో ఉండకపోతే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందకపోతే, ఈ రోజు నా పాపాలు ఒప్పుకున్నా, ప్రభా నా పాపాలు క్షమించు, నేను ఒక పాపని క్షమించు, నా జీవితం మార్చాలని తీర్మానం చేసుకుని, ఎవరైనా మీలో నేను నా పాపాలు క్షమించు అని అడిగినా, లేదా బాప్తిసం కొరకు తీర్మానం చేసుకున్నా, మీ కుడి హస్తం పైకి తెచ్చుకుని మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకుంటే, ఎవరైనా ప్రభు నా పాపాలు క్షమించని అడిగి ఇదిగో నాకు బాప్తిసం అవసరం అనుకుంటే, మీ కుడి హస్తం మీ తల పైకి తెచ్చు, మీకోసం మీరు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేస్తాం. బాప్తిసం కొరకు ప్రభు నా కొరకు చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచాడు, నేను ఆ ప్రభుతో పాటు ఉండాలి, యేసు ప్రభు నా హృదయంలోకి రావాలి, ప్రభు నా పాపాలు క్షమించాలి, గొప్పగా నా హృదయంలోకి రమ్మని అడిగి, నాకు బాప్తిసం నేను క్రీస్తు కూడా చనిపోయాను, క్రీస్తు కూడా లేకుండా ఎవరైనా తీర్మానం చేసుకుంటే, బాప్తిసం కొరకైనా తీర్మానం ఇచ్చి కుడి హస్తం పైకి తెచ్చు మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని ఇష్టపడితే, ఎవరైనా లేదా బాప్తిసం తీసుకోవాలనుకున్న మీరు స్లిప్ తీసుకున్నారు, ఆ స్లిప్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాసాం. అక్టోబర్ ఫిబ్రవరిలో ఎప్పుడైతే బాప్తిసాలు పెడతారో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు ఏ ప్రాంతంలో వచ్చి అక్టోబర్ ఫిబ్రవరికి ఆత్మీయంగా ఎదిగినటువంటి ప్రాంతానికి వచ్చి బాప్తిసం తీసుకునేదండి. ఎక్కడైనా జీవించు. ఈ బాప్తిసం యొక్క తీర్మానం చేసుకున్న మీరు ఎక్కడున్నా ప్రభువులో ఉండటం వరకు, మీరు ఆత్మీయంగా ఎదిగినటువంటి ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో బాప్తిసాలు పెట్టినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేస్తాం. మీరు వచ్చి బాప్తిసాలు తీసుకోండి. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తారు.